చూస్తున్నారు కదా కామారెడ్డి జిల్లా ఇన్ చాలా రోజులు అవుతుంది. సో కామారెడ్డిలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది? డెవలప్మెంటు యథావిధిగా ఉన్నది. ముందటికి ఇప్పటికీ ఏం మారలేదు. ఇక్కడ రమణారెడ్డి గారు మస్తు డెవలప్మెంట్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మార్పు అనేది వస్తలేదు. సిటీ డెవలప్మెంట్ కానీ అంటే ఇక్కడ మీకు రైల్వే కనెక్టివిటీ కూడా బాగుంది. చాలా మంది కామారెడ్డి వచ్చి అటు సిటీ కానీ ముంబై కానీ వెళ్తుంటారు. ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు డెవలప్మెంట్లోనే ఉన్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, బాగున్నాయి. కానీ మొన్నటి వర్షాలతోటి బీభత్సంగా రోడ్లు అయితే బాగా రోడ్లు దెబ్బతిన్నాయి. కామారెడ్డి చరిత్రలోనే ఇప్పటి వరకు ఇంత బీభత్సంగా ఎప్పుడు కాలేదు. అన్ని నగరాలు కొట్టుకపోవడం జరిగింది. చాలా నగరాలంటే కొట్టుకపోవడం అంటే ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ చాలా జలమై. అంటే రాష్ట్రంలో ఎట్లుంది పాలన? కాంగ్రెస్ పాలన ఓకే అంటారా? ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన అంటే మేము ఇక్కడ వ్యాపార పరంగా అయితే బయటకు వెళ్ళాం కాబట్టి తెలియదు. అని ఉన్న ఇప్పటి వరకు అయితే అన్ని బెస్ట్గానే ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా? మాకైతే ఫోటోగ్రాఫర్లకు కానీ మా ఓసీలకు కానీ ఎలాంటి సపోర్ట్ లేదు. మా పిల్లలు చదువుకున్నప్పటికైనా కానీ ఓసీలకు ఏ పథకాలు ఉండవు. కాబట్టి డెవలప్మెంట్ ఈడబ్ల్యూఎస్ వచ్చింది కదా, వచ్చినా కానీ అది ఇంప్రూవ్మెంట్లో లేదు కదా. మన రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తుంది కదా, 10% ఇచ్చేది. 10% రిజర్వేషన్ చెప్పడానికే పనిచేస్తుంది అని ఉపయోగించుకోవడానికంటే అన్నీ ఏవేవో చెప్తుంటారు కదా. సో స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సంగతి ఏంటి? ఓకే, ప్రజలకు అందుబాటులో ఉంటాడా? ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ప్రజలకు సేవ చేయాలని చాలా కోరిక ఉంది. కానీ ఆయన కోరికలు ఇంప్రూవ్మెంట్ కావాలని అంటే కావడానికి టైం పట్టేటట్టున్నది. కామారెడ్డి చూస్తున్నారు కదా, ఎట్లా డెవలప్మెంట్ ఎట్లా ఉంది కామారెడ్డి? డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం బీజేపీ ఉండడం వల్ల ఆయన కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మిగతా స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల వాళ్ళు కూడా కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. కానీ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ జరగడం లేదు. నిన్న వచ్చిన వరదలకు కూడా చాలా నష్టం వాటిల్లింది. అంటే షబ్బీర్ అలీ కూడా ఉన్నాడు కదా కీలక నేతగా కామారెడ్డి. కీలక నేత అంటే అతనికి నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్ల కొంచెం షబ్బీర్ అలీ గారు కూడా అక్కడ కాన్స్టిట్యూన్సీ పెట్టినట్టు అర్థమవుతుంది. గవర్నమెంట్ చేసే పనులు బాగానే ఉన్నాయి, చేయాలి. వ్యవసాయం ఉంది, అగ్రికల్చర్ వ్యవసాయం ఉంది, రైతు భరోసా వస్తుంది. వస్తుంది. ఇయర్ వచ్చిందా? లాస్ట్ ఇయర్ కూడా వచ్చిందా? అంటే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా వచ్చింది. గత ప్రభుత్వంలో వచ్చింది, ఈ ప్రభుత్వంలో కూడా వచ్చింది. రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయింది. ఎంత తీసుకున్నారు? 2 లక్షల వరకు చేశాడు. 2 లక్షలు అయిందా? 2 లక్షలు అయింది. అయ్యే వాళ్ళ కొంతమందికి వచ్చింది, చాలా మందికి రాలేదు. చాలా మంది రాలేదని చెప్తున్నారు. చాలామంది అంటే దాంట్లో ఒక్కొక్కరికి ఫ్యామిలీలో అందరి సభ్యుల పేరు మీద ల్యాండ్ ఉండడం వల్ల అందరికీ రావడం జరగలేదు. కొందరు మాత్రమే 2 లక్షల రుణమాఫీ అనేది జరిగింది. సన్నవాట్లకు 500 బోనస్ ఇచ్చిర్రా? కొంతమందికి వచ్చిందండి, బాగా కూడా వచ్చింది, కొంతమందికి రాలేదు. సో ఎట్లుంది ఓవరాల్ కాంగ్రెస్ పాలన ఎట్లుంది రాష్ట్రంలో? పర్వాలేదు. కాకపోతే స్టేట్లో ఫండ్స్ లేవు కాబట్టి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అంటే నేను గవర్నమెంట్ సపోర్ట్ మాట్లాడలేదు, చేసే ప్రయత్నం చేస్తారు. యూరియా కొరత ఎట్లుంది? యూరియా కొరత చాలా మంది తిరుగుతున్నారు. పర్వాలేదు, కొన్ని ప్లేస్లలో ఉండొచ్చు, అన్ని ప్లేస్లలో ఆ విధంగా అయితే లేదు. అది మాత్రం నిజం. అప్పుడు బీఆర్ఎస్ పాలన బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ పాలన బాగుందా? అంటే సార్ అప్పుడు చేశారు, పర్వాలేదు. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళు ఏ పని చేయాలన్నా ఫండ్స్ లేవని ఒకటి చెప్తా ఉన్నారు కాబట్టి పర్వాలేదు, ఉంటే చేయొచ్చు అని అభిప్రాయం, అంతే, వేరే ఏం లేదు.